యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen. You may be seated. దయచేసి కూర్చోండి ప్రతి వారు కూడా. हम इन दिनों में देख रहे हैं ఈ దినాల్లో మనం చూసేది कि जब न्याय इस पृथ्वी पर गिरने के लिए तैयार है, न्याय जजमेंट, అంటే ఈ యొక్క భూమి మీదకి దేవుని యొక్క తీర్పు రానే ఉన్నది. क्योंकि हम देखते हैं कि जब अब्राहम के पास महाबली दूत ने विजिट किया तो बस उसके कुछ देर बाद सदोम अमोरा का नाश हो गया. మనకు తెలుసు అబ్రహాం కాలంలో ఆ యొక్క తీర్పు తీర్చే ముందు అనగా సొదొమ గొమొర్రా తీర్పు తీర్చే ముందు దేవుని యొక్క దూతలు అక్కడికి వచ్చి ఉన్నాయి. आमीन. क्या आप विश्वास करते हैं कि इस युग में फिर से दूत ने अब्राहम के घर में विजिट किया है? మీరు నమ్మగలరా మరలా ఈ చివరి దినాల్లో మరలా అబ్రహాము సంతతిని కూడా ఒక దూత దర్శిస్తుందని? तो फिर इस सदोम और अमोरा पर न्याय गिरने वाला है. ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా పరిస్థితి ఉన్నది, మరలా తిరిగి తీర్పు అనేది వస్తున్నది. आमीन. ఆమేన్. हम विश्वास करते हैं कि हम युग के अंत पर हैं. మనం నమ్ముతున్నాము మనం ఇక అంత్య దినములో జీవిస్తున్నాం. और हमारे नबी ने कहा कि जो भविष्यद्वक्ता होता है वो सदा युग के अंत पर आता है. ప్రతిసారి మన ప్రవక్త అంటున్నాడు, ప్రతిసారి అనగా ప్రతి కాలానికి ముగింపులో దూత వస్తుంది. और हम देखते हैं कि हमारा जो दूत है, संदेशवाहक है, वो अपनी सेवकाई पूरी करके जा चुका है. చూడు దూతను దేవుడు పంపించినప్పుడు ఆ దూత అనేవాడు వచ్చి ఏం చేస్తాడు, దేవుని పక్షాన నిలబడి తన కార్యాన్ని ముగించుకుని వెళ్తాడు. तो अब समय है कि इस बुरे और दूषित युग, इस धरती का, इस युग का न्याय किया जाए. చూడండి దూత అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ తరములో ప్రజలకు అది దేవుని పక్షం నుండి న్యాయం తెలుస్తుంది. असल में हम जानते हैं कि परमेश्वर अपने राज्य के लिए इस धरती को तैयार कर रहा చూడండి है. మనకు తెలుసు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, ఆ పరమేశ్వరుడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకమును తన రాజ్యంగా సిద్ధపరుస్తా ఉన్నాడు. क्योंकि प्रभु ऐसी दूषित धरती के ऊपर राज्य नहीं कर सकता. అంటే ఇలా దుర్మార్గమైనటువంటి చెడిపోయినటువంటి లోకం మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించలేడు కానీ सो इस धरती को जरूरत है कि इसका आग के द्वारा बपतिस्मा हो. దేవుడు ఈ భూమిని అగ్నితో బాప్తిస్మం ఇచ్చి తన రాజ్యంగా మారుస్తాడు. और हम जानते हैं कि उस न्याय से जो इस समय इस धरती पर आने वाला है, कोई भी नहीं बच सकता. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే సమయానికి మరి సరిగ్గా దేవునికి రాజ్యం జన్మించకపోతే ఎవరు కూడా రక్షించబడరు. सिर्फ वही बचेंगे जिनके पक्ष में परमेश्वर है. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుని పక్షం ఉన్నారో వారు మాత్రమే రక్షించబడతారు. आमीन. और जिनके पक्ष में परमेश्वर नहीं है वो कभी बच नहीं पाएंगे. ఎవరి పక్షమున ప్రభువు లేడో వారు రక్షించబడరు. क्योंकि पौलुस ने रोमियो 8 उसकी 31 रोमन्स 8:31 में कहा, हम पढ़ेंगे नहीं, बस मैं बता रहा हूं. మనకి బైబిల్లో రోమిల రాసిన పత్రికలో उसने कहा, सो हम इन बातों के विषय में क्या कहें. 8:37 తీయక్కర్లేదు, 8:37 ఇలా రాయబడి ఉంది, यदि परमेश्वर हमारी ओर है तो हमारा विरोधी कौन हो सकता है. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరై ఉంటారు అని చెప్పాడు పౌలు 8:37. क्या विश्वास करते हैं कि प्रभु के पक्ष में होना बहुत जरूरी बात है. అంటే చూడండి మీరు నమ్ముతున్నారా దేవుని పక్షం ఉండటం అనే కార్యాన్ని? आमीन. ఆమేన్ ఆమేన్. क्योंकि प्रभु हमारी ढाल है, हमारी शील्ड है. చూడండి దేవుడే మనకు విత్తనమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. He is a city of refuge. ఆయనే ఈ యొక్క రాజ్యానికి మహా గొప్ప చక్రవర్తి అయి ఉన్నాడు. He is our hidden place. ఆయనే ఒక న్యాయాధిపతిగా లీడర్గా ఉన్నాడు. He is the master of war. ఆయనే గొప్ప మరి నాయకుడిగా ఉన్నాడు, లేకపోతే యజమానిగా ఉన్నాడు. आज शाम हम देखेंगे कि परमेश्वर हमारे पक्ष में कैसे ఈ होता है. సాయంకాలం మనం చూద్దాము దేవుడు మన పక్షాన ఉంటున్నాడా. ప్రైజ్ ది లార్డ్. आमीन. आप बड़े ध्यान से सुनना. చాలా జాగ్రత్తగా వినండి. मैं जानता हूं कि ये बातें ऑलरेडी आपने सुनी है, आप में प्रचार की गई हैं, నేను నమ్ముతున్నాను ఇదివరకు మీ పాస్టర్ మీకు చెప్పేసి ఉంటాడు ఈ కార్యాలన్నీ. पर फिर भी इन बातों को ताजा किया जा रहा है. అయినా సరే మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. Are you happy? Praise the Lord. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్. आपको पूरा श्योर होना चाहिए कि परमेश्वर हमारे साथ है. మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి దేవుడు మన పక్షాన ఉన్నాడు. पूरा श्योर होना चाहिए कि पक्ष में है या नहीं है. इस बात के लिए आपको यकीन नहीं होना అర్థం चाहिए. చేసుకోవాలి దేవుడు మన పక్షాన ఉన్నాడా లేడనేది మనం తెలుసుకోవాలి. आमीन. ఆమేన్. क्योंकि परमेश्वर भी हर एक चीज को कंफर्म करता है.
कि क्या हम उसके साथ हैं या नहीं। परमेश्वर भी इस बारे में कंफर्म करता है। చూడండి, దేవుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి పక్షాన వాడు లేదంటే తనంత రుజువు చేసుకుంటాడట. आपको याद है जब गिदौन के द्वारा, गिडियन के द्वारा 32,000 निकले थे, तो परमेश्वर ये आप परखना चाहता था, श्योर करना चाहता था कि कौन असल में उसके पक्ष में है और कौन नहीं है। గిద్యోను కాలంలో మరి 3,200 మంది, ఇంచుమించు 32,000 మంది యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు అనేది గిద్యోను అడుగుతా ఉన్నాడు. అయ్యా, నువ్వు నా పక్షం ఉన్నావా లేదా, మాకు మరి నువ్వు తోడు లేకపోతే ఈ కార్యం ఎలా జరుగుతాయని దేవుడిని గిద్యోను అడుగుతా ఉన్నాడు. Amen. Yes, इसलिए amen. उसने कहा हम इन्हें चेक करेंगे। అందుకే అన్నాడైనా, దేవుడు మాతో ఉన్నాడా లేడో మనం ఒకసారి పరిశోధించుకుందాం అంటున్నాడు. और हम देखते हैं कि एक ही मैसेज ने 22,000 निकाल दिए। చూడండి, ఈ ఒక్క మెసేజ్ అనేది ఒక వర్తమానం మీద అనేకసార్లు చెప్పబడతా ఉంది. और पता चला कि वो 22,000 पक्ष में नहीं थे। చూడండి, ఆ యొక్క 32,000 మంది మనం చూసినట్లయితే అక్కడ దేవుని పక్షాలు కనిపించడం లేదు వారు. और प्रभु ने कहा अभी मैं और चेक करना चाहता అంటే हूँ। అక్కడ ఏం చేశాడంటే, ఈ గిద్యోని కాలంలో అనేక వేల మంది వచ్చినప్పుడు ఒక్కొక్కరిని అక్కడ కుక్క తగినట్లుగా నీళ్ళు తాగమని చెప్పే సందర్భం ఉంది అక్కడ. और हम ఆ సందర్భంలో ఆయన అంత జనం అక్కర్లేదు, దేవుడు మన పక్షి నుండి అంతమంది అక్కర్ని చెప్పి ఎన్నుకుంటాడు అనమాట. ఎన్నుకుంటున్నప్పుడు తక్కువ మంది అవుతున్నారు వాళ్ళు. Amen. और प्रभु ने कहा कि अभी हम और चेक करेंगे और फिर हम देखते हैं कि 9,700 निकल गए। ఇంకా నా పక్షిని ఎవరు ఉన్నారని తెలుసుకుంటా ఇంకా పరిశోధించాడు దేవుడు అక్కడ. Amen. ఆమేన్. Hallelujah. और హల్లెలూయా. फिर हम देखते हैं अंत में सिर्फ 300 बचे। ఇప్పుడు కూడా ఈ అంత్యకాలంలో చివరిలో చూసినట్లయితే ఆ చివరి భాగంలో 300 మంది మిగులుతున్నారు. क्योंकि परमेश्वर श्योर करता है, हर एक चीज को श्योर करता है। అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని నాణ్యమైనదా కాదా అని పరిశోధించుకు వస్తున్నాడు. इसलिए हमें भी श्योर होना चाहिए क्या दूत हमारी ओर है या नहीं है। ఇది మనం గుర్తించవలసిన దూత అనేది మన పక్షం ఉంటాడా లేదని గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. Amen. कल रात भी हम देख रहे थे कि कई बार लोग किसी सेंसेशन को पवित्र आत्मा समझ लेते మనం हैं, రాత్రి విన్నాము పరిశుద్ధాత్మ పొందడం అంటే ఉద్రేకం పొందడం అనే దాని కాదు అని. और कई बार दूत उनके साथ नहीं होता पर वो ये समझते हैं कि दूत उनके साथ है। చాలా మంది ఏమనుకుంటున్నారు, దూత వారి పక్షం లేకపోయినా దూత వారితో ఉన్నాడు అనుకుని భ్రమపడతా ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. कई बार लोग क्या है ओवर कॉन्फिडेंट हो जाते हैं। కొంతమంది ఏంటంటే ఓవర్గా అంటే అధికంగా వెళ్ళిపోతా ఉన్నారు, దేవుడు మా పక్షాన ఉన్నాడని చెప్పి అనుకుంటూ పోతున్నారు. Amen. Yes, yes. जैसे नबी ने कहा, मरियम और यूसुफ सफर कर रहे थे और उन्होंने सोचा कि शायद प्रभु यीशु मसीह हमारे साथ ही है, पर वो तो 3 दिन पीछे उसे छोड़ के आ चुके थे। Amen. ఆ 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు విడిచిపెట్టి వారు ముందుకు వెళ్ళిపోయారు. దేవాలయంకి వచ్చినప్పుడు వారు తిరిగి మరలా చూసినప్పుడు వారి మధ్య ఆయన లేనందున మళ్ళీ తిరిగి వారు వెనక్కి వచ్చారు. ఎవరు? యోసేపు మరియములు వెనక్కి వచ్చారు. Amen. అర్థమవుతుంది అందరికీ? ప్రైజ్ ది లార్డ్. उन्हें श्योर होना चाहिए था कि यीशु मसीह साथ है అసలు या नहीं है। వారు అర్థం చేసుకున్నది ఏంటంటే అసలు మనతో ఆయన ఉన్నాడా లేడని. యోసేపు మరియలు చూస్తే వారితో ఆయన లేడు అని వారు గుర్తించారు, వెనక్కి వచ్చారు. और इसी तरह इस्राएल ने जब प्रभु यीशु मसीह को रिजेक्ट कर दिया तो वो अभी भी सोच रहे थे कि यहोवा परमेश्वर हमारे साथ ही है। ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా సందర్భాల్లో ఆయన విసర్జించారు, ఆయన మనతో ఉన్నాడు అని చెప్పి మోసపోయారు. Amen. इसलिए जब जनरल टाइटस ने यरूशलेम को घेर लिया तो वे सब उस हैकल में गए और जाके प्रार्थना कर रहे थे कि शायद यहोवा हमारी सुनेगा, क्योंकि उन्हें लगता था कि यहोवा अभी भी उनके साथ है। వాళ్ళు ఏమనుకున్నారు, ఏం చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనుకుంటూ వారు వెళ్ళి అరణ్యంలో ప్రార్థన చేసినప్పుడు వారు అరణ్యంలో ఆయన మీద అడిగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా, అరణ్యంలో భూమిని సిద్ధపరచగలడా అని వారు శోధించారు ప్రభువుని. Amen. Praise the Lord. Are you catching? మీరు అర్థం చేసుకున్నారా? Praise the Lord. దూత ఎవరి పక్షం ఉన్నాడు? इसी तरह नबी ने कहा कि कई लोग चिल्लाते हैं, अन्य भाषा बोलते हैं और वो सोचते हैं कि शायद उनके पास पवित्र आत्मा है। ప్రజలందరూ అరుస్తారు, తప్పలు కొడతారు, గంతులేస్తారు, నాట్యం పడతారు అనుకుంటున్నారు. వాళ్ళు చేసినప్పుడు పెంతుకోస్తు వాళ్ళు అయితే ఆత్మ పొందుకున్నాము కాబట్టి ఇవన్నీ చేస్తాం అనుకుని భ్రమపడుతున్నారు. అంటే దేవుడు వాడితో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ లేడు. Amen. But we are bride of Christ. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే అదే మనము ఆయన వధువై ఉంటున్నాము. भाई ब्रानम ने कहा कि दुल्हन ठहराई इसलिए गई है कि वो धोखा नहीं खाएगी। చూడండి, అది మనం చూసినట్లయితే వధువు అనేది ఒక ప్రత్యేకమైనదని తింటుంది తప్ప ప్రతి పనికిమాలి తీసుకోదు. Amen. हमें पूरी तरह श्योर होना है। అంటే నిజమైన దాన్ని, స్వచ్ఛమైన దాన్ని, నాణ్యమైన దాన్ని తింటుంది. जैसे पतरस पूरी श्योरिटी चाहता था
और जब वे पेंतिकोस्त के लिए ऊपरी कोठरी में थे तो वो 5, 6, 7 दिनों में वापस नहीं आ गया। वो तब तक वहां रुका जब तक वास्तव में पवित्र आत्मा उन पर उतर नहीं వాళ్ళు आया। ఆ 120 మంది పెంతెకొస్తు మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళు 2-3 రోజుల తర్వాత పొందుకుని వెళ్ళిపోదు కానీ పరిపూర్ణంగా ఆయన మన పక్షాన ఉన్నాడా లేదని చివరి దాకా వెయిట్ చేసి ఉన్నారు. आमेन। जैसे रहाब एक पक्का चिन्ह चाहती थी, అంటే ఏంటి, వారికి నిశ్చయత కలిగి ఉండే వరకు, అంటే ఆయన మన మీద దిగి వచ్చాడు, ఆయన మనతో ఉన్నాడు, మన పక్షములకు వచ్చేసాడు నీ నిశ్చయత కలిగే వరకు అక్కడే ఉన్నారు. she said give me a permanent token. ఆవిడ అడిగారు, ఒక నిరంతరం ఉండేటువంటి ఒక గుర్తు నిమ్మని అడిగారు వాడు. हालेलुया, ప్రైజ్ ది లార్డ్, आमेन, ఆమేన్. प्रभु के नाम को महिमा मिले। దేవుని నామమున మహిమ కలుగాక. नबी ने कहा हम वो दुल्हन है जो सिर्फ वरदान से संतुष्ट नहीं होते बल्कि हम उससे संतुष्ट होते हैं जो वरदान देने वाला है। వధువు అనేది ఇలాంటి కార్యాలను సంతోషించదు కానీ ఒక నిశ్చయత ఆయన మనతో ఉన్నాడు దాని కొరకు ఆ నిశ్చయత కలిగి ఉన్నప్పుడే సంతోషిస్తుంది. हम वो दुल्हन है जो सिर्फ चंगाई से संतुष्ट नहीं होते बल्कि इससे संतुष्ट होते हैं जब चंगाई देने वाला हमारे जीवन में आता है। చూడండి, మనం కేవలం స్వస్థత మాత్రమే ఆనందించడం కాదు కానీ స్వస్థత కన్నా గొప్ప కార్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. आपने तब तक खड़े रहना है जब तक आपके पास ये रेवलेशन नहीं आ जाता कि आई नो, मैं जानता हूं वाला रेवलेशन नहीं आ जाता। చూడండి, ఒక నిశ్చయతకు వచ్చే వరకు, అనగా స్వస్థత కంటే మించిన కార్యములు నిలబడే వరకు, ఒక నిశ్చయత వచ్చే వరకు అంటే మనం అక్కడ నిలబడి ఉండాలి. आमेन, ప్రైజ్ ది లార్డ్, हालेलुया। హల్లెలూయా. सो हम देखेंगे कि परमेश्वर कैसे हमारा पक्ष लेता है। ఇప్పుడు మనం చూద్దాము దేవుడు మన పక్షమునే ఎలా ఉంటాడు. हम देखते हैं जब यहोशुआ और दूत आमने सामने थे तो उस महाबली दूत ने कितनी महान स्टेटमेंट दी। చూడండి, అక్కడ యెహోషువ కాలంలో ఆ యెహోషువ వద్దకి పెద్ద ఆ దూత వచ్చినప్పుడు, మహా గొప్ప దూత వచ్చినప్పుడు, నువ్వెవరి పక్షం ఉన్నావు అని అడిగినప్పుడు ఆ దూత నేను దేవుని పక్షం ఉన్నాను అని చెప్పగలిగాడు. जब यहोशुआ ने पूछा तुम हमारी ओर हो या हमारे दुश्मनों की ओर, तो उसने ये नहीं कहा कि मैं तुम्हारी ओर हूं या तुम्हारे दुश्मनों की ओर हूं, बस उसने अपनी पहचान करवाई। యెహోషువ అడిగినప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే, నేను మీ పక్షం లేను, మీ విరోధ పక్షం లేను కానీ నేను దేవుని పక్షం ఉన్నానని చెప్పి నిశ్చితతో చెప్పగలిగింది పేర. हालेलुया। ఆ దూతకు తెలుసు ఎవరి పక్షాన ఉన్నాను అనేది. He just identified himself. అంటే వ్యక్తిగతముగా ఒక అవగాహన, దేవుడు మన పక్షం ఉన్నాడా. దూతకి తెలుసు దేవుని పక్షం ఉన్నాడని, వధువు కూడా తెలియాలి మనం ఆయన పక్షం ఉన్నామని. हालेलुया। హల్లెలూయా. दूत ने कहा I am the captain of the host of the Lord. దూత చెప్పింది నేను సేనాధిపతి యొక్క పక్షం వచ్చి ఉన్నాను. Captain of the Lord. అంటే ఏంటి, ఆ యొక్క అధికారి పక్షాన సేనాధి పక్షాన వచ్చానన్నాడు. Hallelujah. హల్లెలూయా. I am of the Lord. నేను ప్రభువునే ఉన్నాను. Or Lord means word, vachan. ప్రభు అనగా ఏమిటి, దేవుని వాక్యమైనది, లేక వాక్యం అంటే వరుడు అనగా వాక్యమై ఉన్నది. मतलब दूत यहाँ कह रहा है ना तो मैं आपकी ओर हूँ ना आपके दुश्मनों की ओर, पर मैं वचन की ओर हूँ। యెహోషువ అడిగాడు, నా పక్షమన నా శత్రు పక్షం అన్నప్పుడు దూత అన్నది కాదు, నేను వాక్య పక్షం వచ్చి ఉన్నాను. मैं किसी मनुष्य की ओर नहीं हूँ। నేను ఒక మనిషి పక్షం రాలేదు. जब मनुष्य वचन के साथ है तो मैं मनुष्य के साथ हूँ। ఎవరైతే మనుషులు ఎవరైతే వాక్యంతో నిలబడతారో నేను వాక్య పక్షం వస్తున్నాను. अगर मनुष्य वचन को छोड़ देता है तो फिर मैं मनुष्य के साथ नहीं हूँ। మనుషులు దేవుని వాక్యం విడిచిపెడితే నేను కూడా విడిచిపెడతాను దూత చెప్తా ఉంది. तो फिर दूत किसके साथ है? మరి ఇప్పుడు దూత ఎవరి పక్షంలో ఉన్నాడు? वचन के साथ। దేవుని వాక్య పక్షంలో ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because if you are going to wrong way, God is not responsible to go with you. ఎందుకనగంటే మనము ఒక తప్పిపోతున్నప్పుడు దూత మన పక్షమన ఆ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహించదు. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. अगर आप गलत जा रहे हैं तो फिर प्रभु आपकी ओर नहीं है। ఎప్పుడైతే మనం తప్పుడు మార్గం వెళ్ళిపోతున్నామో ఆ దూత మన పక్షమన ఉండదు, అంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కలిగి ఉండదు. You remember एक बार भाई ब्रानहम ने जब छोटा सा झूठ बोला था तो उसके बाद वो प्रार्थना करने के लिए गया, पर दूत ने उसे प्रार्थना करने के लिए सुनने के लिए मना कर दिया। ఒకసారి మన ప్రవక్త గారు ఒక వ్యక్తి కోసం ప్రాంజలికి వెళ్తున్నప్పుడు దానికి ముందుగా అతను అబద్ధం ఆడాడు. అదే ఫోన్ కాల్ వచ్చినప్పుడు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినప్పుడు దూత ప్రవక్త పక్షాన కూడా లేకపోయినది. అప్పుడు గుర్తించాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వేషధరం చెప్పగానే దూత నా పక్షం లేడని గుర్తించగలిగాడు. Amen. ఎక్స్ప్లెనేషన్. ఓకే, Praise the Lord. ప్రభు నామమున మహిమ కలుగాక. मतलब नबी को भी वापस वचन की ओर आना पड़ा। అంటే అర్థం ఏంటి,
ప్రవక్త అయినప్పటికీ కూడా తప్పు మార్గంలో వెళ్తే దూత ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించదు. Because God is always right. ఎప్పుడంటే ఎప్పటికీ దేవుడు సరైన స్థితిలో ఉంటున్నాడు. Amen. God can't follow you, but you have to follow God. దేవుడు ఇన్ని కాదు, నువ్వు దేవుడిని వెంబడించవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Amen. హల్లెలూయా. क्योंकि जो भेड़ है उसे अपने चरवाहे का पीछा Praise करना the है. Lord. అంటే వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరమును వెంబడించును. Amen. మనమే వెంబడించవలసిన వారం అన్నాం. Praise the Lord. Yes, amen. Praise the आपको Lord. याद है जिस रात उसने कहा मौत का फरिश्ता मिस्र में से निकलेगा और जो कोई लहू के नीचे होगा वही बचेगा और लहू के बाहर अपनी जान का खुद जिम्मेदार होगा. చూడండి, మనం చూస్తున్నాము ఎక్కడైతే ఆ వాక్యం నిలబడుతున్నారో, దేవుని వాక్యం ద్వారా ఎవరైతే ఆ నోటి ద్వారా వచ్చిన వాక్యంతో ఎవరైతే నిలబడుతున్నారో దేవుడు వారిని మాత్రమే నిలబెట్టుకుంటున్నాడు. आप तब तक सुरक्षित हैं जब तक आप पनाह नगर में हैं, सिटी ऑफ रिफ्यूज में हैं. చూడండి, మనము ఆ యొక్క పరిధిలో అనగా ఆయన యొక్క పరిధిలో ఉన్నంత వరకు అనగా కోటలో ఉన్నంత వరకు కూడా మనకు క్షేమం ఉంటున్నాం. వాక్యపు కోటలో ఉన్నంత వరకు. मतलब लहू भी हमारी तब सुरक्षा करता है जब हम वचन के अंदर होते हैं. చూడండి, ఆ యొక్క అంటే రక్తం అనేది మనం ఏం చేస్తుందంటే వాక్యం అది తీసుకొస్తుంది. అనగా రక్తంలోని జీవము దేవుని వాక్యం తీసుకొస్తున్నది. हालेलुया. హల్లెలూయా, आमेन. ఆమేన్. याद रखें, గుర్తుపెట్టుకోండి, परमेश्वर कभी आपको फॉलो नहीं करेगा, आपको परमेश्वर को फॉलो करना है. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మేము వెంబడించడు కానీ మీరే దేవుడిని వెంబడించాలి. और आपको उसी तरह चलना पड़ेगा जैसे उसने कहा है. ఎలాగైతే అని చెప్పాడో అలాగే మనం ఆయన వెంబడించాలి. उसी तरीके से चलना पड़ेगा जो तरीका उसने दिया है. దేవుని వెంబడించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలో మనం ఆయన వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. आमेन. आइए हम पढ़ते हैं निर्गमन कूच, एक्सोडस, बुक ऑफ एक्सोडस. ఇప్పుడండి మనము నిర్గమాకాండము बुक ऑफ एक्सोडस चैप्टर 23. నిర్గమాకాండం 23వ అధ్యాయము, चैप्टर 23 23వ అధ్యాయము from verse 28 to 33. Brother, we read in his own language. 28 నుంచి మనం చదువుకుంటాం. 20 chapter 23 and verse 28 to 33. ఓకే, చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయము 28 నుంచి 32 వరకు మనం చదువుకుందాం. मैं थोड़ा सा बताता हूँ आपको. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హెవీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశం పాడై అడవి మృగములకును నీకు విరోధంగా విస్తరించుకున్నట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. Hallelujah. Praise the Lord. 33. ఓకే, 30 దాకా చెబుతున్నాను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. Amen. आपने ध्यान दिया, उसने कहा कि मैं एक वर्ष में तेरे दुश्मनों को नहीं निकालूंगा. చూడండి, వాక్యంపై थोड़े थोड़े करके धीरे धीरे. వాక్యంపై ధ్యానం పెట్టండి. మెల్లిగా క్రమంగా మనం చూద్దాం. धीरे धीरे करके निकालूंगा. ఏమన్నాడు అక్కడ? క్రమక్రమముగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టేదును. ధీరే ధీరే అనగా కొద్దిగా వెళ్ళగొట్టేదును అని అర్థం. एकदम सारा खत्म नहीं कर दूंगा, అంటే बल्कि स्लो स्लो. ఒకేసారి కొట్టట్లేదు కానీ ఆయన బైబిల్ చెప్తుంది చూడండి 30వ వచనంలో, ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదును. అంటే శత్రువులు కూడా క్రమక్రమముగా నీ ఎదురు నుంచి వెళ్ళగొడతానని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు. क्योंकि परमेश्वर का अपना तरीका, अगर उसने स्लो कहा तो स्लो, अगर उसने फास्ट कहा तो फास्ट. అంటే ప్రజలు ఎలాగైతే స్పీడ్గా ఉంటే స్పీడ్గా, స్లోగా ఉంటే స్లోగా, దేవుడు ఏం చేస్తే క్రమముగా దాన్ని చేస్తున్నాడండి. पर क्या होता है कि कई बार हम अपने सफलता के लिए अपने ही तरीके इस्तेमाल करना शुरू कर देते हैं. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క విధానం క్రమం పాటించకుండా మన సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాం.
అప్పుడు మనం దాని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి మనం చూసినప్పుడు క్రమం తప్పిపోతున్నాం. అప్పుడు క్రమక్రమంగా మనలోంచి చాలా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. आप समझ रहे हैं? మీకు అర్థమవుతుందండి? हमें उस तरीके को फॉलो करना है जो तरीका परमेश्वर हमें दे रहा है. దేవుడు మనకి ఏ విధమైన క్రమం ఇచ్చాడో ఆ క్రమ ప్రకారంగా మనం వెళ్ళవలసిన వరకు ఉన్నాం. हम देखते हैं कि जब वो प्रोमिस लैंड की ओर बढ़ रहे थे तो सामने यरीको की दीवारें आई. చూడండి, వారు వాగ్దాన దేశం వెళ్తున్నప్పుడు వింటున్నారా, మధ్యలో వారికి ఏమొచ్చింది? ఎరుకో ఆ గోడలు అడ్డొచ్చాయి. हालेलुया. హల్లెలూయా. और अपनी समझ से वे ये नहीं समझ सकते थे कि दीवारें कैसे गिरेंगी. వాళ్ళకి అర్థం అర్థం వాళ్ళు చూస్తుంటే ఈ పెద్ద పెద్ద గోడలు ఎలా పడిపోతాయి అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళు. हम भी नहीं समझते कि तुरी बजाने से कैसे दीवार गिर सकती అసలే है. మనకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ కేవలం వాయిద్యాలు వాయిస్తే పడిపోయిందంటే అది నమ్మలేని విషయం. But God has His own way. చూడు, అక్కడ వాయిద్యాలు వాయించినది మాత్రమే పెద్ద పెద్ద గోడలు పడిపోలేదు, కానీ దాని వెనక దేవుడు ఉన్నాడు. क्या हम समझ सकते हैं कि बस चक्कर लगाओ, नारा लगाओ, तुरी बजाओ और दीवार गिर जाएगी? వారు ఆ చుట్టూ తిరిగి వాయిద్యాలు వాయిస్తూ బోర్లు ఊస్తే పడిపోద్ది అనుకుంటే కాదు, కానీ దాని వెనక ఆ పక్షాన, ఆ సైన్య పక్షాన ఒక దూత దేవుడు ఉన్నాడు. आमीन. हम समझ नहीं सकते पर हमने उसका पीछा करना है जो खुदा ने कहा है. ఇప్పుడు దేవుడు వాడిని వెళ్ళి ఆ విధంగా రౌండ్లో వేయండి, ఏడు మార్లు తిరగండి, బోర్లో ఊదండి, వాయిద్యాలు వాయించండి, కేకలు వేయండి చెప్పినప్పుడు దేవునికి మార్గం అది. ప్రజలు దాని ప్రకారంగా వెళ్ళవలసి ఉంది. అప్పుడు దేవుడు వారి పక్షాన పనిచేస్తున్నాడు. ఇందాక వాక్యాన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తున్నామో దేవుడు మనల్ని వెంబడిస్తున్నాడు అక్కడ. Praise the Lord. Praise the Lord. नबी का संदेश है, have not I sent thee, क्या मैंने तुझे नहीं भेजा? भाई ब्रानम का संदेश है. ప్రవక్త యొక్క వర్తమానం ఉన్నది. इसमें उसने कहा, ఒక వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. अब ये एक तरह की कठिन बात है, सोचिए. ఆయన అంటున్నాడు ఒక కఠినమైన మాట ఒకటి ఉన్నది. कि आप एक तुरी बजा सकते हैं और एक दीवार नीचे गिर सकती है. మీరు కఠిన మాట ఏంటంటే, ఆశ్చర్యకరం ఏంటంటే, వాయిద్యాలు వాయిస్తే వాయిద్యాలకి గోళ్ళ పడిపోతాయా? ये बड़ी कठिन बात है. ఆలోచించి, కఠినమైన మాట అంటే, पर परमेश्वर ने ऐसा होने नहीं दिया. బట్ దేవుడు మాత్రం ఆ మార్గంలో వెళ్ళమని చెప్పాడు. उसने कहा, देखो परमेश्वर इसे इतना सरल और मूर्खतापूर्ण बनाता है कि ये ज्ञानियों के सिर के ऊपर से निकल जाए और जो अनपढ़ है वो उसे देख सके. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే కార్యాలు చూసినప్పుడు, దేవుడు చెప్పిన ఆ మార్గం కూడా వెళ్ళినప్పుడు దేవుడు ఆ పని వెనక పని చేస్తున్నాడు. అంటే దేవుని కార్యాలు అలాగే కనిపిస్తున్నాయి. आप परमेश्वर की योजनाओं का पता नहीं लगा सकते. దేవుని యొక్క ఆలోచన మనం పట్టుకోలేము, గ్రహించలేము, దాన్ని నమ్మవలసినది. आपको सिर्फ वचन लेना है, चाहे ये किस तरह भी लगे. కేవలం ఆయన చెప్పిన వాక్యాన్ని మాత్రమే తీసుకోవాలి మనము. हम नहीं समझ सकते कि कुंवारी गर्भवती कैसे होगी, మనకు అర్థం కాదు ఏంటంటే ఆ యొక్క కన్య గర్భవతి ఎలాగైనది. पर हमने वचन को लेना है. బట్ మన వాక్యం నమ్ము చూసినట్లయితే हम नहीं समझते कि शरीर बदल कैसे जाएंगे, మనకు అర్థం కాని విషయం అంటే మరొకటి ఏంటంటే మన శరీరాలు ఎలా రూపాంతరపరచబడతాయి. पर हमने वचन को लेना బట్ है. వాక్యాన్ని బట్టి మనము నడవలస్తున్నది. और नबी ने कहा, यहोशुआ ने समझने की कोशिश नहीं की, बस उसने परमेश्वर को वचन के आधार पर लिया. ఇప్పుడు యెహోషువకు అర్థమైంది ఏంటంటే దేవుడు వాక్యపక్షం వెళ్తున్నాడు అని అర్థమైంది. आप भी समझने की कोशिश ना करें कि आपकी बीमारी कैसे ठीक होगी, మీరు बस विश्वास करें. ఎప్పుడు కూడా ఆలోచించకూడదు సొంతంగా ఈ యొక్క అనారోగ్యం ఎట్లా పోద్ది, ఈ వ్యాధి ఎలా పోద్ది అని ఆలోచించకండి. కానీ ఆయన చెప్పిన ప్రకారంగా, వాక్య ప్రకారంగా అది పోతుంది. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Do you believe that word of God never fails? మీరు నమ్మితే దేవుని వాక్యం నిరర్థకం కానేరదు. Amen. ఆమేన్. हम हर बात समझ नहीं सकते, మనం కొన్ని సందర్భాల్లో అన్ని అర్థం చేసుకోలేము, पर हमें विश्वास करना है. బట్ నమ్మాలంతే. Praise the Lord. Hallelujah. Praise the प्रभु के Lord. नाम का महिमा मिले. ప్రభు हम నామమున మహిమ देखते కలుగాక. हम देखते हैं मन- कि जो गिनती की किताब बुक ऑफ नंबर्स మనం చూస్తున్నాము సంఖ్యాకాండములో चैप्टर 14 14 అధ్యాయంలో is the chapter of evil report. అక్కడి నుంచి ఒక రిపోర్ట్ తీసుకొస్తున్నారు 14 అధ్యాయంలో. ये बुरी खबर क्यों थी? వారు అంటే వాగ్దాన దేశానికి వెళ్ళి వస్తున్నప్పుడు కబురు తీసుకొస్తున్నారు, సమాచారం అంటారు దాని బైబిల్ భాషలో. क्योंकि ये वचन के विरुद्ध खबर थी जो वो ఎలాంటి लाए. సమాచారం తీసుకొచ్చారు వాళ్ళు? దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఉన్న దాన్ని వంకరగా తీసుకొచ్చారు. कितनों को याद है जो वो 10 स्पाइस थे, वो एक बुरी खबर लेके आए थे. ఎంతమంది తెలుసండి మీలో ఆ వచ్చిన 12 మందిలో 10 మంది తప్పుడు సమాచారం తీసుకొచ్చారని? ఏమన్నా తెలుసా లేదా మీకు? Amen. उन्होंने कहा, ओ हम मर తెలిస్తే जाएंगे, చెప్పాలి. हम मर जाएंगे, हमारे बच्चे मर जाएंगे, हमारी पत्नियां विधवाएं हो जाएंगी, हम बर्बाद हो వాళ్ళు जाएंगे. ఏమన్నారు? మేము చచ్చిపోతాం, మా పిల్లలు చచ్చిపోతారు, మా భార్య చచ్చిపోతారు, మా కోళ్ళు కుక్క చచ్చిపోతాయి. ये बात सुनने में बड़ी अच्छी लग रही थी.
అంటే వాళ్ళు ఏంటంటే కేవలము ఆ వాగ్దానాన్ని వెంబడించే బదులు వారి సొంత జ్ఞానముతో సమాచారం చెడ్డగా తీసుకొచ్చారు. पर ये वचन के विरुद्ध थी। వాళ్ళు వాగ్దానానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. इसका कोई मायने नहीं कि बात किस तरह हमारे पक्ष में लगती है, पर अगर ये वचन के विरुद्ध है तो ये गलत है। వారికి అర్థం కావట్లేదు, దేవుడు చెప్పిన ప్రకారంగా ఉన్న వాగ్దాన పక్షాన్ని పనిచేస్తాడని వారు గ్రహించలేకపోయారు. అంటే ఆయన ఏం చెప్పాడు, ఆ వాక్యం ఆ వాగ్దాన దేశం మీద అన్నాడు, దాన్ని వెంబడించడమే, నమ్మటమే. ప్రైజ్ ది లార్డ్. अगर आपको कोई कहे कि कोई बात नहीं, दशमांश निकालना जरूरी नहीं है, तो ये कितना आसान लगता है। చూడండి, మనకి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఆ కార్యాలు విరుద్ధంగా అనిపిస్తుంటాయి, కానీ తాను చెప్పిన క్రమ ప్రకారంగా వెంబడిస్తే అది సాధ్యమవుతున్నాయి. ये आसान तो लगता है, पर ये वचन के विरुद्ध है। మనకు అనిపిస్తుంది వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా అనిపిస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. కానీ నమ్మవలసి ఉంది. Am I right? అది వ్యతిరేకంగా ఉన్నాను, దాన్ని అలాగే తీసుకోవాలి. ఎందుకు, దేవుడు ఆ వాక్య పక్షాన దేవుడు పనిచేస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. हमने ये नहीं देखना कि बात हमारे पक्ष में लग रही, अगर ये वचन के विरुद्ध है तो फिर गलत है। ఎస్, మనం ఎప్పుడైనా సరే మన సొంత మాటల పక్కన పెట్టి ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఉందో దాన్ని మానుకొని ఏదైతే వాక్యానుసారం ఉంటుందో దాన్ని వెంబడించాలి మనం. तो हम देखते हैं कि ये इस्राएल परमेश्वर की प्रजा, इसके साथ परमेश्वर ने वायदा किया था कि जहां तुम अपना पैर रखोगे मैं तुम्हारे दुश्मनों को तुम्हारे सामने मिटा दूंगा। దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడైతే ఆ దేశమందు అడుగు పెడతావో ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటావని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. लेकिन हमने शुरू में देखा कि जब तक आप वचन के साथ हैं तो दूत आपके साथ है, अगर आप वचन को छोड़ देते हैं तो दूत आपको छोड़ देता మనం है। వాక్యంలో మొదలు చెప్పుకున్నాం, దేవుని వాక్య పక్షాన ఎవరైతే ఉంటున్నారో దేవుని దూత వారి పక్షాన ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. आमेन। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले। ప్రభు నామానికి మహిమ కలుగును గాక. हम पढ़ेंगे नहीं, हम टाइम बचाते हैं, మనం అన్ని చదువుకోలేము, సమయాన్ని ఆదా చేసుకుందాం. पर गिनती 14 चैप्टर में हम देखते हैं नंबर्स चैप्टर 14 సంఖ్యాకాండము. గింతి అంటే సంఖ్యాకాండం, నంబర్స్. ఓకే, కమెంట్. हालेलुया। సంఖ్యాకాండం మనం చూస్తున్నాం. आमेन। जब उन्होंने ये कहा कि हम आगे नहीं बढ़ सकते क्योंकि हम नाश हो जाएंगे, वहां उस धरती पे दैंत रहते हैं, हम उनके सामने टिड्डियों के समान हैं। సంఖ్యాకాండంలో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఏమంటున్నారు, ముందుకు వెళ్ళలేము, మనం చనిపోతాం, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము, ఆ దేశంలో నెఫీలు ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఏమంటారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ సంఖ్యాకాండంలో వారు దీనికోసం ఆలోచిస్తూ ఉన్నారు. तो दूत ने यहोशुआ से कहा कि जो लोग ये बातें कर रहे हैं इनकी लाशें जंगल में पड़ी रहेंगी, यहीं पड़ी रहेंगी। దూత చెప్పింది, ఇలా చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వీరిని బట్టి, వీళ్ళకి అవిశ్వాసాన్ని బట్టి అరణ్యములోనే చనిపోతారు అని చెప్పింది. और ये कभी वहां नहीं जा पाएंगे ఎప్పటికి వారు వాగ్దాన దేశానికి వెళ్ళరు అని చెప్పింది. क्योंकि इन्होंने अविश्वास किया है। ఎందుకంటే వారు దాన్ని అవిశ్వసించారు గనుక. ये मरेंगे पर इनके बच्चे वहां पहुंचेंगे। వీళ్ళు చచ్చిపోతారు కానీ వీళ్ళ పిల్లలు మాత్రం ఆ దేశానికి వెళ్తారు. पर जब उन्होंने ये सुना कि यहोवा हमारे विरुद्ध बोला है, వారు ఆలోచించట్లేదు, వారు అర్థం చేసుకోవట్లేదు దేవుడు వారికి విరోధంగా ఉన్నాడనే సంగతి. हालेलुया। ఎందుకు, వారు వాగ్దాన వాక్యానికి దేవుడు ఏ పక్షం ఉన్నాడో దానికి వారు విరుద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షం లేడు. I want to read something, please go। నేను ఒక్కొక్క వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను. chapter 14, numbers chapter 14, సంఖ్యాకాండం 13వ అధ్యాయం వద్దాం. ఇట్స్ ఓకే. chapter 14, yes 14 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి. from verse 39 to 45, చూడండి, please read brother। సంఖ్యాకాండము 14 అధ్యాయం from 39 to 45, 39, 14 yes, chapter 14 verse 39, 39 39 నుంచి చదువుకుందాం. 39, 39 నుంచి చదువుకుందాం. yes, 39। మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. ఓకే, 39 from 45, ఓకే. వారు 45 చదువుకుందాం. వారు ఉదయమున లేచి ఆ కొండ కోన మీదకి ఎక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదామనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక
మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలానగా అమాలేకులు కనానీయులు మీ కంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేనను పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకులు కానానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హరిమైన వరకు వారిని తరిమి హతము చేసిరి. ఎస్, Amen. Hallelujah. హల్లెలూయా. I am speaking in very simple words, brother. నేను చాలా సామాన్యమైన భాష మాట్లాడుతున్నాను. But I hope you are understanding. నేను నమ్ముతున్నాను, నాకు నమ్మకం ఉంది మీకు అర్థమవుతుందని. Amen. మరి ఆమె చెప్పండి. यहाँ कुछ लोग हैं जिन्होंने पहले वचन को छोड़ दिया था ఇక్కడ మనం చూస్తున్న కొంతమంది ప్రజలు దేవుడు చెప్పిన వాక్యాన్ని వదిలేశారు. వాళ్ళు और उसके बाद वे अपनी मर्जी से लड़ने के लिए जा रहे हैं. సొంత జ్ఞానముతో ఆ కొండకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు మోషే చెప్పాడు వద్దని, అయినా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. पर यहोवा अब उनके साथ नहीं था. వాళ్ళు ఏమనుకున్నారు? యెహోవా మాతో ఉన్నాడు అనుకున్నారు. కానీ బైబిల్ చెప్తుంది యెహోవా వారితో లేడు. आप यहोवा को छोड़ के कभी जीत नहीं सकते. చూసారా, దేవుని విడిచిపెట్టి మనం ఎప్పుడు జయించలేము, జీవించలేము. क्योंकि दूत उनके साथ है जो वचन के साथ है. ఎవరితో దూత ఉన్నాడంటే ఎవరైతే వాక్యముతో ఉన్నారో దేవుని దూత వారితో ఉన్నది. बाइबल में यहाँ तक लिखा है, अगर तुम मुझे भूल जाओगे तो मैं तुम्हारे बच्चों को भूल जाऊंगा. చూడండి, నువ్వు నన్ను మర్చిపోతే నీ పిల్లలు మర్చిపోతానని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. यहाँ तक कि चाहे दाऊद भी क्यों ना हो, अगर वो भी वचन से उलट कर रहा है तो परमेश्वर उसके साथ नहीं है. చూడండి, వారు వాక్యాన్ని వ్యతిరేకించి వెళ్తున్నారు. అయినా వారు ఏమనుకున్నారు? దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటున్నారు. आप जानते हैं ఈ जब వాక్యములో Amen. आप जानते हैं जब उसने संदूक को गलत तरीके से उठवाया था, అంటే వాళ్ళు ఏం చేస్తారు? సమాచారాన్ని వాళ్ళు చెప్పినప్పటికీ దాన్ని తోసివేసి మోషే వెళ్ళొద్దని చెప్పిన, దేవుడు మనతో లేడని చెప్పినా కానీ వారు వెనకుండా వెళ్ళిపోయారు. हालेलुया. హల్లెలూయా. परमेश्वर उसके साथ भी उस वक्त नहीं था जब उसने गलत तरीके से संदूक उठाया. దేవుడు వారితో లేడు, అయినా వారు వెళ్ళిపోయారు. Then what about us? దాన్ని బట్టి మనం చూస్తే, हमें भी वचन के साथ ही रहना होगा. దాన్ని బట్టి చూస్తే మనమును తప్పకుండా వాక్యముతో నిలబడవలసినది. बब्रानम ने कहा द गॉड ऑफ दिस एविल एज मैसेज में, उसने कहा దయ్యపు యుగం అనే వర్తమానంలో దేవుని ప్రవక్త అంటున్నాడు, everyone says that God is a good God. చాలా మంది అంటారు దేవుడు చాలా మంచివాడు. हर कोई कहता है कि परमेश्वर बहुत भला है. చాలా మంది అంటారు దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు అని చెప్తారు. पर उसने कहा मैं आपको कहता हूं, ఆయన చెప్తున్నాడు, నేను మీతో చెప్తున్నాను, God is also a God of justice. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు కూడా. అంటే దేవుడు ప్రేమ గలవాడు, మంచివాడు అనుకుంటారు, కానీ దేవుడు అదే సమయంలో న్యాయం తీర్చేవాడుగా కూడా ఉన్నాడు. वो ऐसा, उसने कहा कि वो ऐसा ग्रैंडपा नहीं है जो अपने पोते पोत्रियों को बस शाबाश वेरी गुड करता रहे. ఏదో ముత్తాతగా తలదూడడానికి ఆయన న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. हालेलुया. उसने कहा he is a God of justice. ఆయన అన్నాడు, ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, దేవుడు న్యాయము తీర్చువాడై ఉన్నాడు. And he is a God of holiness. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. He proved it in the Garden of Eden. దేవుడు ఏదైనా తోటలో ఎలా ఉన్నాడో, ఎలా తీర్పు తెచ్చాడో అలాగే ఉన్నాడు ఈ రోజు కూడా. चाहे आदम और हव्वा उसके बच्चे थे, ఆయన అవ్వాదములు సొంత పిల్లలైనప్పటికీ దేవుడు తీర్పు తెచ్చాడు. उसने उन्हें भी नहीं छोड़ा. ఆ పిల్లల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఎక్కడ వారిని. What about me? నా సంగతి ఏమిటి? अगर आज मैं वचन के बाहर कुछ कर रहा हूं तो परमेश्वर ये नहीं देखेगा कि ये पास्टर है. ఈ రోజు మనం వాక్యం నుంచి బయటికి వెళ్తే మన పరిస్థితి ఏమిటి? परमेश्वर ये नहीं देखेगा ये डीकन है, ये सॉन्ग लीडर है. దేవుడు ఒక గాయకుడని లేక సంఘ పెద్దని చూడడు. ये नहीं देखेगा ये बहन बहुत पुरानी है, ये भाई बहुत बढ़िया है, काफी समय से चल रहा है. సంఘంలో ఈ చాలా పాత విశ్వాసీ సహోదరి, పాత విశ్వాస సహోదరుడు ఎప్పటి నుంచో వస్తున్నాడు దేవుడు లెక్క చేయడు. God always see his word. దేవుడు ఎల్లప్పుడూ వాక్యం చూస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. हम प्रभु के नाम को महिमा देते हैं. గట్టిగా చెప్దాం.
Hallelujah, praise the Lord. ప్రైజ్ ది లార్డ్. वो कभी भी पक्षपात नहीं करता. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతంగా ఉండడు. अगर आप वचन के साथ हैं तो परमेश्वर आपके लिए सब कुछ कर మీరు सकता है. నిజంగా వాక్య పక్షం ఉంటే దేవుడు మీ పక్షానే ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Brother Branham said, ప్రవక్త అంటున్నాడు, he is the father who corrects his children. చూడండి, దేవుడు ఎవరిని, తండ్రి ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు దేవుని పిల్లలై ఉన్నారు. वो अपने बच्चों का सुधारक है. అంటే ఆ పిల్లల్ని తండ్రి అనేవాడు శిక్షిస్తున్నాడు. Amen. ఆమేన్. और मसीह अपनी दुल्हन को सुधारता है. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని కూడా తన భార్యను కూడా సరి చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. In the message, the token. చూడండి, గుర్తు అనే వర్తమానములో The token message. Paragraph 75. చూడండి, గుర్తు అనే వర్తమానములో ఈ 70వ పారాగ్రాఫ్లో Brother Branham said, ప్రవక్త అంటున్నాడు, God is a good God. దేవుడు మంచివాడు, That is true. అది నిజం. But he is a God of anger. బట్ ఆయన కోపం గల దేవుడు కూడా ఆయన. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. He is a God of judgment. చూడండి, ఆ దేవుడే మళ్ళా న్యాయం తీర్చువాడు ఉన్నాడు. He is a God of wrath. చూడండి, ఆయనే మళ్ళా ఆ యొక్క పగ తీర్చుకున్నాడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is Almighty God. చూడండి, ఆయన ఎప్పుడు ఆయన బలవంత దేవుడిగా ఉన్నాడు. We are his sons and daughters. మనమందరమైన కుమార్తెలమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. When we are his sons and daughters, మన అందరము ఆయన కుమార్తెలమై ఉన్నాము. then he is a father of correction. ఆయన మన తండ్రిగా ఉండి ఏం చేస్తాడు? పర్ఫెక్ట్ చేస్తున్నాడు. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. One thing I forget, I want to go back. నేను ఒక విషయాన్ని మర్చిపోయిన మరి వెనక్కి వెళ్తున్నాను. one line again. ఓకే, నేను మరొకసారి ఆ లైన్ చదువుతున్నాను. He said, ఆయన అన్నాడు कि परमेश्वर ने आदम और हवा को भी नहीं छोड़ा. చూడండి, ప్రవక్త అన్నాడు, దేవుడు చేసుకున్న సొంత పిల్లని ఆదామును కూడా విడిచిపెట్టలేదు. जब उन्होंने वचन की एक लाइन को क्रॉस किया, చూడండి, ఎప్పుడైతే ఆ పిల్లలు ఏదైనా తోటలో దేవుని పిల్లలు వాక్యాన్ని తప్పిపోయారో तब उसने कहा, అప్పుడు అన్నాడు, same thing applies today. అప్పుడు ఏదైనా తోటలో దేవుడైన యెహోవా పట్ల ఎలా ప్రవర్తించాడు, ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా సేమ్ థింగ్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Hallelujah. అంటే దేవుడు కరెక్షన్ చేస్తున్నాడు, అంటే సరిదిద్దుతున్నాడు అని అర్థం. परमेश्वर सदा अपने वचन को देखता है. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యం చూస్తున్నాడు. Let us read Matthew chapter 16. మనం మత్తయి సువార్త చూద్దాము. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము from verse 21 to 23. 16వ అధ్యాయము 20 నుంచి మనం చూద్దాం. Chapter 16. yes okay sir. from verse 21 to 23. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి. yes brother, read please. ఓకే, ఐ రీడ్ ఇట్. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలుపెట్టగా. 21 వర్షం 22. ఓకే, 22వ వచనం. పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నవని పేతురుతో చెప్పెను. Amen. Praise the Lord. You see what I want to clear? ఇక్కడ మీకు ఒక క్లియర్గా అంటే సున్నంగా మీకు అర్థమైందా? Hallelujah. అర్థమైందా? సాతాన్ అంటే ఆ పేతుర్ని కూడా దేవుడు గద్దిస్తున్నాడు, సరి చేస్తున్నాడు అండి. Peter was main member of the church. అసలే ఆ రోజుల్లో పేతురు గారే ఆ సంఘానికి పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. लेकिन जब उसने भी वचन से उलट बात की, ఆ పెద్ద వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో శిష్యుల కంటే పెద్దవాడు కూడా తప్పిపోతున్నాడు. तो ఒకసారి प्रभु यीशु मसीह ने कहा, शैतान मुझसे दूर हट जा. ఏమన్నాడు పేతురు? అయ్యా, నువ్వు చనిపోకూడదు, ఇది నీకు జరగకూడదు, ఇది నీకు దూరం అవును కాక అన్నప్పుడు సాతానా పొమ్మని యేసు ప్రభు గద్దిస్తున్నాడు అతన్ని. Hallelujah. హల్లెలూయా. It doesn't matter that he was the main member of the church. చూడండి, అందరికన్నా గొప్పవాడిగా చర్చి బిలివరిగా అంటే సంఘ పెద్దగా లేకపోతే సేవకుడిగా ఉన్నప్పటికీ అతన్ని కూడా దేవుడు సరి చేస్తున్నాడు. The Lord is Lord of correction.
చూడండి, ప్రభుల ప్రభు మనల్ని సరిదిద్దుతున్నాడు. हालेलुया। Praise the Lord. इसलिए जब हम गलत हैं तो परमेश्वर हमें डांट सकता है, అందుకే మనం ఎప్పుడైతే తప్పుడుగా ఉంటున్నామో దేవుడు అప్పుడు మనం సరిదిద్దుతున్నాడు. और जो परमेश्वर का असली बीज है वो डांट को सुन के गुस्सा नहीं करेगा बल्कि वो सुधार करेगा। నిజమైన దేవుని పిల్లల విత్తనం ఉంటే సరిదిద్దేటప్పుడు కోపపడరు, అపార్థం చేసుకోరు, గద్దింపును తైలాభిషేకంగా తీసుకుంటున్నారు. हालेलुया। హల్లెలూయా. आमेन। ఆమేన్. Let us read Hebrew chapter 12। చూడండి, ఇప్పుడు మనము ఎబ్రీ పత్రిక इब्रानियों ఎబ్రీ పత్రిక 12 12వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము verse 5 to 11। 5 నుంచి 11 వరకు చదువుకుందాం. ఎబ్రీ పత్రిక chapter 12 ఓకే, from verse 5 to 11। please read brother, చదువుకుందాం. everyone read। చూడండి, అందరూ కూడా తెరవండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 దాకా చదువుకుందాం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తునుకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మలను చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందడలా దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధుల తండ్రులు మనకు శిక్షులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. Amen, Praise amen, the amen. Lord. Praise the Lord. ఆమేన్. Hallelujah. చర్చ చేయి ఆమేన్ గట్టిగా. ఆమేన్. प्रभु के नाम का महिमा मिले। ప్రభు నామానికి మహిమ కలుగును గాక. आप थके तो नहीं है? थक तो नहीं गए आप? మీరు అలసిపోలేదు కదా? Are you ready? మీరు Just few సిద్ధంగా minutes ఉన్నారా? more. Hallelujah. परमेश्वर जिसे प्यार करता है अगर वो गलत हो तो उसे ताड़ना देगा पर उसे सुधारेगा। చూడండి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని సరిదిద్దుతాడు. How many reads or listen life story Babranam? వీళ్ళు ఎంతమంది ప్రవర్తక జీవిత చదివి ఉన్నారు? ఏమండి, వింటున్నారా? చదివారు లేదా? कितने हैं जो लाइफ स्टोरी पढ़ के మీలో कभी रोए थे? చూడండి, మీలో ఎంతమంది ప్రవర్త జీవిత చరిత్ర పుస్తకాన్ని చదివినప్పుడు నిజంగా ఏడుపు వచ్చింది చెప్పండి. कितनों को रोना आया था जब उन्होंने पढ़ी थी? నాకు వచ్చింది, ఏడుపు వచ్చింది. నీకు शायद వచ్చిందా ही ఎవరికన్నా? शायद ही कोई ऐसा होगा जिसने लाइफ स्टोरी पढ़ी हो और रोया ना हो। ఎవరైనా ఆ ప్రవర్త జీవిత చరిత్ర చదివితే ఏడవటం అనేది జరగదు, ఖచ్చితంగా ఎడుగుతారు. ఎందుకంటే అందులో నువ్వున్నావు కాబట్టి. Amen, amen, amen. Now understand, come. Babranam said here, नबी ने कहा ప్రవర్త అంటున్నాడు, कि जिस दिन मैंने अपनी मदर इन लॉ की बात सुनी थी, अपनी सास की, ఎప్పుడైతే నా భార్య యొక్క తల్లి యొక్క మాట అయితే అర్థ మాట విన్నానో. you remember yes life story in the life story. Yes जब प्रभु ने उसे पेंटिकोस्टल में जाने के लिए कहा था पर उसकी सास ने कहा था मत जाना। ఆ లైఫ్ స్టోరీలో ఏం కనిపిస్తుంది అంటే చదువులకు అర్థమవుతుంది, చదువు మరి వినండి దయచేసి. ఆ లైఫ్ స్టోరీలో ప్రవక్త బ్రహ్మము పెంతెకోస్తేకి వెళ్తున్నాడు. నబీ నే కహా, వెళ్ళడానికి ముందుగా వెళ్ళాలని చెప్పి ఆహ్వానాలు వచ్చాయి. ఆహ్వానాల కోసము ఆ యొక్క ఇంట్లో అడుగుతున్నప్పుడు అత్త ఏమందంటే, ప్రవక్త ఓపు యొక్క తల్లి ఏమందంటే, ఆమె మాట ఈమె చెప్పింది వెళ్ళొద్దు అంటున్నాడు, మా అమ్మ వెళ్ళొద్దు తీసుకోవద్దు ఉంటుందని చెప్పి ఆ మాట వినవలసి వచ్చింది ప్రవక్త అక్కడ. ఓకే, नबी ने कहा जब मैंने अपनी उस माँ की बात सुनी उसी वक्त मेरी जिंदगी में दुख शुरू हो गया। నేను ఎప్పుడైతే ఆ వర్తమాన బోధించే వెళ్ళొద్దని అంటే హోప్ యొక్క తల్లి బురుంబక్ అనే వ్యక్తి చెప్పిందో అప్పటి నుంచి నేను చాలా దుఃఖపడతా ఉన్నాను, నేను దానివల్ల నేను చాలా నలుగుతున్నాను చెప్పాడండి ఆయన.
The sorrow started immediately after that. అతని ప్రాణం చాలా నలిగిపోయింది అంటున్నాడు. My father died. చూడండి ఈ ప్రవక్త అన్నాడు, ఆ యొక్క తండ్రి చనిపోయాడు. My brother was killed a few nights later from that. చూడండి ప్రవక్త యొక్క బ్రదర్స్ కూడా చనిపోయారు. I almost lost my own. నేను చాలా వ్యక్తిగతంగా చాలా కోల్పోయాను. I lost my father. నా తండ్రిని కోల్పోయాను. My brother. నా తమ్ముడిని కోల్పోయాను. My wife. నా భార్య హోప్ని కోల్పోయాను. నా యొక్క కుమార్తె ఆమెను కూడా కోల్పోయాను. And almost my own life within about 6 months time. నేను చాలా కార్యాలు నేను కోల్పోయాను. 6 నెలలుగా నుంచి బాధపడుతూ ఉన్నాను అంటున్నాడు అక్కడ. I lost everything. నేను అన్ని కోల్పోయాను. When I heard mother instead of God. చూడండి అతడు చాలా కోల్పోయిన వాడిగా ఉన్నాడు. We must listen the voice of God. ఆ టైంలో దేవుని యొక్క స్వరం మొత్తం నెంబడిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. Amen. ప్రైజ్ గాడ్. प्रभु को हमें हमेशा प्रीएमिनेंस देनी है अपनी जिंदगी మనం में. ఎప్పుడు ఆయన్ని అభినందించే బద్దులమై ఉన్నాం. మనం అటువంటి సమయాలు కూడా మనం ప్రభువును సేవించే బద్దులమై ఉన్నాము. प्यारे भाई बहनों, परमेश्वर ये नहीं है कि वो हर समय हमें बस पनिशमेंट देना चाहता है. पनिशमेंट ऐसा नहीं है. మీరు ఎలా అనుకోవద్దు, అన్ని సమయాల్లో దేవుడు శిక్షిస్తాడు అనుకోవద్దు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Actually there is his purpose in our lives. మన జీవితంలో ఒక ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. He want fulfill his purpose in our life. ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నింపవలసి ఉన్నది ఆయనకి. Hallelujah. Hallelujah. Amen. Amen. Praise the Lord. Praise the Lord. प्यारे भाई बहनों, अपनी अल्टर को इतना बढ़िया सजाने का क्या फायदा जब परमेश्वर हमारे साथ नहीं है. ప్రియమైన సోదరి సోదరులారా, మన చర్చిలో లేక మన మధ్య ఇంత పెద్ద బలిపీఠం కట్టిన ఏం ప్రయోజనము, కానీ మనం ఆయన చేత కరెక్షన్ చేయబడి దిద్దబడవలసిన్నది. कैन ने भी बहुत अच्छा सजाया था. नबी ने कहा बहुत अच्छा सजाया था. చూడండి पर दूत उसके साथ नहीं था. చూడండి ప్రవక్తకు అర్థమైంది దేవుడు ఎలా సరి చేస్తాడనేది. తప్పుపోయినప్పుడల్లా దేవుడు సరిగ్గా సరి చేస్తున్నాడు అని. When you stand with the word, then God stand with you. చూడండి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఉపయోగించుకుంటావో నీ జీవితంలో, అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. When you listen his voice, he listen your prayers. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటున్నావో అప్పుడు నీ ప్రార్థనని వింటున్నాడు. Hallelujah. హల్లెలూయా. प्रभु के नाम को महिमा मिले. దేవుని నామమున మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So you understand? మీకు అర్థమైందా? How God takes our side. How God takes our side. చూడండి దేవుడు ఎలా మన పక్షాన ఉంటున్నాడు. When we takes God's word side. నువ్వు వాక్యాన్ని నీ పక్షాన్ని వాక్యం తీసుకుంటే దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. Amen. Praise the Lord. You remember John chapter 9, a blind man? మీకు తెలుసా ఆ యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Everyone rejected him. చూడండి ప్రతి వ్యక్తి ఆ గుడ్డివాడిని తోసిపుచ్చారు. His parents, his church, his neighbors. చూడండి అతడు సంఘ సభ్యుడు. ఆ సంఘ సభ్యులందరూ తన తల్లిదండ్రులు ఇతరులు కూడా అతన్ని త్రోసివేసేశారు. But when every was gone from his life, కానీ అతని జీవితంలో చాలా కోల్పోయారు, చాలా వెళ్ళిపోయారు. the Lord Jesus himself found him. ఆయన వ్యక్తిగతంగా దేవుడు అక్కడ సరి చేస్తున్నాడు. Because the blind man taken his sight. ఎందుకని ఆ గుడ్డివాడు దేవుని ఒక వాక్యపక్షకి వచ్చాడు. Then God took his sight. దేవుడు అతన్ని తీసుకొచ్చాడు పక్కకి. Hallelujah. Hallelujah. So let us in this day, let us take word sight. ఈ చివరి దినాల్లో మనము కూడా వాక్య పక్షాన ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. Then our God is with us in every condition. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యంలో ఉన్నాడు. Our God is with us in every condition. అన్ని సమయాల్లో దేవుడు సరి చేసేవాడుగా ఉన్నాడు. Never leave the word. Never leave the word. వాక్యం ఎప్పుడు విడిచిపెట్టవద్దు. Never leave the message. ఎన్నడూ వర్తమానం విడిచిపెట్టవద్దు. Amen. Then the chief captain is with you. ఎందుకంటే గొప్ప సేనాధిపతి నీతో ఉన్నాడు. Amen. Praise Do you the believe Lord. we are marching to promised land? ఎందుకంటే మీరు కూడా ఒక వాగ్దాన దేశానికి వెళ్ళవలసిగా ఉన్నారు. We have to stay in the line of the word. మనము వాక్య వరుసలో ఉండవలసిన వారు ఉన్నాము. Then our chief captain with the next మన sword with us. సైన్యాధిపతి మన పక్షాన ఉంటున్నాడు. Amen. Amen. But if you leave the word, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెడతావో Holy Spirit will leave you. పరిశుద్ధాత్మ నీ విడిచి వెళ్ళిపోతుంది. Because Branham said that dove cannot sit upon the pig. ఎస్ ఎస్. చూడండి ప్రవక్త అంటున్నాడు ఆ పావురం అనేది ఒక పంది మీద దిగిరాదు అంటున్నాడు. He always sit on the lamb. అది ఎప్పుడు కూడా
సాత్వికమైన గొర్రె పిల్ల మీద దిగి వస్తున్నది. So if you want dove on you, నువ్వు ఒక పావురంలో ఉన్నట్లయితే you have to remain lamb. గుర్తుపెట్టుకో, ఒక గొర్రె పిల్లవైతే గొర్రె పిల్లని గుర్తించుకో. Can I see lambs here? నేను చూడొచ్చాడు, గొర్రెలు ఉన్నాయా? మేకలు లేవుగా, గొర్రెలు ఉన్నాయిగా. Do you love to stand with the Lord? Do you love to stand with the Lord? మీరు గొర్రెలైతే వాక్య పక్షి నిలబడి ఉండండి. I want to see the hands who are standing with the word. ఎంతమంది ఆయన పక్షులు ఉంటారో నేను చూడాలనుకుంటున్నా రోజు. Then the chief captain is with you. మీరు చేతులు పైకి చూపించగలరా? Because now you are Joshua generation. మీరు దేవుని వాక్య పక్షి నిలబడతారా? Our chief captain come in ఎందుకనగా cloud. మన వాక్య పక్షి నిలబడితే మన సైన్యాధిపతి మన పక్షాన ఉంటున్నాడు. Jesus is here. జీసస్ ఇక్కడ, యేసు ఇక్కడ Because ఉన్నాడు. we are listening his word. మెసేజ్ ఇక్కడ ఉన్నది. We are listening his voice. మీరు వినేది వాక్యము, And స్వరమైనది. he is here with us. ఆయన ఇక్కడ ఉంటే చాలు మనకి. If we are living, he is with us. మనము ఆయన మనల్ని విడిచిపెట్టాడు కూడా. If we die, he is still with us. ఆయన నువ్వు చనిపోయినా నీతో ఉన్నాడు ఆయన. Just live with the word. దేవుని వాక్యంతో జీవించు. Amen. God bless you all. God bless God you. bless you all. God bless you all. God bless you all. Let us pray. Praise the Lord. Hallelujah. प्रभु Praise तेरे नाम को महिमा ప్రార్థన देते చేసుకోండి, हैं కళ్ళు खुदावन. మూసుకోండి. ప్రభు యేసుక్రీస్తు నీ నామానికి మహిమ इस महान చెల్లించుకుంటున్నాను. समय के लिए प्रभु यीशु मसीह ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. होने पाए कि हम कभी वचन को ना छोड़े ప్రభువా खुदावन। మేము గుర్తించాం, ఎన్నడూ వాక్యాన్ని విడిచిపెట్టకూడదని. क्योंकि सारी चंगाइयां सारी आशीषें वचन में है ప్రభువా ప్రతి ఒక్క సకల ఆశీర్వాదాలు నీ వాక్యములోనే ఉన్నవి. आज शाम हम कह सकते हैं ప్రభువా ఈ రోజు మేము అనవచ్చు, कि दूत उनके साथ है ప్రభువా మేము అనొచ్చు, దేవుడు ఆ దూత ఎవరి పక్షం ఉన్నాడు? जो वचन के साथ है। దూత అనేవాడు మే పక్ష వాక్య పక్షం ఉన్నాడు. और हमें अनुग्रह दे कि हम वचन के साथ बने रहे ప్రభువా మేము ఆ గొప్ప అనుగ్రహం ఏంటంటే దేవుడు అనగా వాక్య పక్షం దూత ఉంటుందని. ताकि दूत हमारे साथ बना रहे। ప్రభువా దూత మాతో ఉండని కోరుతున్నాము. और प्रभु जब हम गलती करें ఒకవేళ ప్రభు మేము తప్పు చేసినట్లయితే तो दूत हमारा सुधार करे। ఆ దూత మమ్మల్ని సరి చేస్తున్నది. हमें डांटे, ఒకవేళ మా మీద మురుకున్నట్లయితే हमें मारे पर हमें सुधार दे। ప్రభువా మీ యొక్క గొప్ప దూత మమ్మల్ని సరి చేస్తున్నది. हमें परफेक्ट बनाए। ఓ మమ్మల్ని పరిపూర్ణంగా చేయండి. सारी महिमा, సమస్త మహిమ, सारा आदर, सारा సమస్త जलाल ఘనత ప్రభావములు यीशु मसीह के नाम को देते हुए యేసుక్రీస్తు నామమునకి కలుగును प्रार्थना గాక. प्रभु यीशु मसीह के नाम से యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. God bless you all. దేవుడు దీవించును గాక.